వరద బీభత్సం సమయంలో ప్రకాశం బ్యారేజ్ గేట్ డ్యామేజ్ అవ్వడం పెద్ద కలకలమే రేపింది. ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన బోట్లు ఢీకొని బ్యారేజ్ గేటు ధ్వంసమైంది. దానిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వాటిపై అనుమానం వ్యక్తం చేశారు. దానిపై విచారణకు ఆదేశించారు ఆయన. విచారణలో వెల్లడవుతున్న వాస్తవాలతో ఆయనే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అంత భారీ బోట్లు రావడం వెనుక ఖచ్చితంగా కుట్ర కోణం ఉందని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. 1,00,000 మందిని జలసమాధి చేసేందుకు వైసీపీ కుట్ర పన్నిందన్న ఆరోపణలు అందరినీ ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. కృష్ణానది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న సమయంలో ఎక్కడి నుంచో వరుసగా దూసుకొచ్చిన బోట్ల కారణంగా ప్రకాశం బ్యారేజ్ సపోర్టింగ్ కౌంటర్ వెయిట్ దెబ్బతింది. ఒకవైపు జల ప్రళయం, మరోవైపు ఒక్కసారిగా బోట్లు దూసుకురావటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. వివేకాను హత్య చేసిన వాళ్లు ఇది కూడా చేయొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తక్షణమే బోట్ల ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రకాశం బ్యారేజ్ ని ఢీకున్న బోట్స్ సాధారణమైనవి కాదని విచారణలో తేలటంతో సీఎం చంద్రబాబు దానిపై స్పందించారు. స్ట్రాంగ్ ఐరన్ బోట్స్ ఆ వరదల్లో ఎక్కడి నుంచొచ్చాయి, వాటిని వైసీపీ వారు కుట్ర చేసి పంపించారా అనే కోణంలో ఆలోచిస్తున్నామని తెలిపారు. ఆ బోటు డ్రైవర్ను ఐడెంటిఫై చేశామని, కుట్రలో భాగస్థులైన వారిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తాజాగా ఆ ఘటనపై మాట్లాడిన ముఖ్యమంత్రి అవి వైసీపీ వారు కుట్రపూరితంగా వదిలిన బోట్లే అని తేల్చేశారు. బాధ్యుల అంతు తేలుస్తామని వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా పోతున్నారు. ఏమాత్రం సిగ్గుపడకుండా 3 బోట్లు వదిలిపెట్టారు. ఒక్కొక్కటి 30 టన్నులు, 11,20,000 క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే బాధ్యత లేకుండా 3 బోట్లు వదిలిపెడితే ఏవైతే కౌంటర్ వెయిట్ వచ్చి అవి గుద్దడం, అదే గాని కౌంటర్ వెయిట్ కాకుండా అదే గాని కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్గా కుంగిపోయేది. 15 మెట్రిక్ టన్నుల ఇదైనటువంటి కౌంటర్ వెయిట్ 2గా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. రెండు కౌంటర్ వెయిట్లు విరిగిపోయినాయి. అదే కాలం జరుగుంటే, కాలాన్నే కొట్టుంటే ఏమయ్యేదో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా సిగ్గొదిలిపెట్టి సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు. మీరు మీ బోట్స్ని కరెక్ట్గా పెట్టుకోకపోతే ఎందుకు తీసుకున్నారు, మీవి కాదని అంటున్నారు. మీది కాదంటే మీరు రంగెందుకు వేశారు? మేము ఎన్ని అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కాదు. ఇలాంటి వాళ్ళని మామూలుగా ట్రీట్ చేస్తే కూడా లాభం లేదు. ఇది ఒక జాతి ద్రోహం, విద్వేషం. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ని ఇంత దారుణంగా లెక్కలేనితనంతో. అంతకుముందు మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ప్రకాశం బ్యారేజ్ ని కూల్చి 1,00,000 మందిని చంపాలన్నదే జగన్ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 5 గ్రామాలను లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. ప్రకాశం బ్యారేజ్ ను పడవలతో ఢీకొట్టించి కూల్చివేయాలని కుట్ర చేశారని లోకేష్ ట్వీట్ చేశారు. విజయవాడతో పాటు లంక గ్రామాలను నామరూపాలు లేకుండా చేయాలనేదే జగన్ కుట్ర అంటూ పోస్టులో రాసుకొచ్చారు. 1,00,000 మంది జల సమాధి అయ్యేలా జగన్ పండిన కుట్ర బట్టబయలైందని లోకేష్ ఆరోపించారు. బ్యారేజ్ ను పడవలతో కూల్చేయాలనే ప్లాన్ జగన్దే అని, ఆ ప్లాన్ ను అమలు చేసింది వైసీపీ నేతలు రఘురాం, నందిగం సురేష్ అని లోకేష్ అనటం కలకలం రేపుతోంది. పోలీసుల విచారణ నివేదిక అందుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత సైతం తీవ్రంగా స్పందించారు. మాజీ సీఎం జగన్ పై దేశద్రోహం కేసు పెట్టాలన్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనలో కుట్రకోణం బయటపడిందని, ఆపద సమయంలో ప్రజలకు సాయం అందించాల్సింది పోయి ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకుడు హోదా లేనప్పటికీ ఒక ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏదో 2 సార్లు ఒక 10 నిమిషాలు బయటకు వచ్చి గవర్నమెంట్ మీద బురద జల్లి వెళ్ళిపోయిన పరిస్థితి గమనించాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిని, విజయవాడలో నేను ఉన్నాను. డే ఫస్ట్ నుంచి కూడా నేను ఉన్నాను విజయవాడలో. సుమారుగా ప్రకాశం బ్యారేజ్కి దగ్గర 11.4 లక్షల క్యూసెక్ వాటర్ వచ్చింది. దాని కెపాసిటీ ఆ రోజు 11.9 క్యూసెక్స్ lakh క్యూసెక్స్ మనకి కెపాసిటీ కూడా, ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ కూడా. అప్పటికే 11.4 లక్షల క్యూసెక్స్ వాటర్ ఆల్రెడీ ఇన్ఫ్లో వచ్చింది.
అటువంటి సమయంలోనే దాన్ని ఎలాగ మనం ఎదుర్కోవాలని చెప్పి మేమందరం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అనకూడదు, కానీ దేవుడి మీద భారం వేసి మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం. ఎక్కడ కూడా అలాంటి ఆపద జరగకూడదు అని ప్రతి ఒక్కరం కూడా వెయిట్ చేస్తున్నాం. పక్కన జరిగిన డిజాస్టర్కి రిలీఫింగ్ ఒక పక్క నుంచి ఇవ్వటం, ఒక పక్క నుంచి ఇవన్నీ కూడా చాలా షెడ్యూల్స్లో ఉంటే ఆదుకోవలసిన చేయి కూడా ఈరోజు డిస్ట్రాయ్ చేయడానికి రెడీ అయిందంటే వాళ్ళని దేశద్రోహులు అనాలా వద్దా మీరే నిర్ణయించుకోవాలి. వైసీపీ రంగులున్న పడవ బ్యారేజ్ని ఢీకొట్టడం, వాటికి లంగర్లు వేయకుండా వదిలేశారని విచారణలో తేలటం, అవి వైసీపీ నేతల అనుచరులవే అని స్పష్టమవటంతో బెజవాడ వాసులు ఉలిక్కిపడుతున్నారు. మరి ఈ కుట్రకోణం వెనుక అసలు పాత్రధారులెవరో, వారిపై ఎలాంటి చర్యలుంటాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.